ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి గత కొన్ని రోజుల నుండి గురువు బలం అనేది చాలా తక్కువయ్యింది. గురువు బలం తక్కువగా ఉండడం వలన యోగదాయకరంగా ఉండకపోవడం వలన ఈ రాశి వారికి ముఖ్యంగా అప్పుల బాధలు అనేవి చాలా పెరిగాయి. ఒక సమస్య తీరిందంటే మరో సమస్య ప్రారంభం అవుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే గురువు బలం చాలా తక్కువగా ఉంది. కానీ ఇక్కడ నుండి ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం, మరికొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉంటే ఏ పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఆర్థిక లాభాలు ఏ విధంగా వస్తాయి, నష్టాలు రాకుండా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏది కలిసి రావడం లేదు అనుకునే వారికి ఎలాంటి పరిహారం చేయాలి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. ఇంతవరకు ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం కలగకపోవడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగడం, ఒక సమస్య తీరిందంటే మరో సమస్య ముందుకు రావడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎలాంటి వ్యాపారంలోనైనా అధిక లాభాలు అనేవి కాస్త తగ్గుముఖం అయ్యాయి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లో కూడా మీకు చాలా నష్టాలు కూడా కలిగాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో కూడా వీరికి నచ్చిన ఉద్యోగం కానీ నచ్చకపోయినా ఉద్యోగం చేస్తున్నారు, చాలా అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఆర్థికంగా ఎదగడానికి ఎంత ప్రయత్నించినా వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో అస్సలు డబ్బులు పెట్టకండి, ఇది ఏమాత్రం యోగ్యం కాదు. కాబట్టి ఈ రాశి వారి కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. మీరు అతిగా లాభాలకు వెళ్ళినట్లయితే మొదటికే మోసం రావచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ఎవ్వరికి మీ చేతి నుండి డబ్బు ఇవ్వకండి, అది తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. గతంలో డబ్బు ఎవరికైనా ఇచ్చినట్లయితే అది తిరిగి రావడానికి కూడా కాస్త సమయం అనేది పడుతుంది. మీరు సహనంతో ఉండండి. మీ చేతికి డబ్బు ఖచ్చితంగా వస్తుంది, కానీ కాస్త ఆలస్యం కావచ్చు. కానీ ఈ సమయంలో ప్రధానంగా డబ్బు ఎవ్వరికీ ఇవ్వకండి. మీరు ఇచ్చినట్లయితే అది తిరిగి రావడం చాలా కష్టం. ఒక సమయం మీకు అనుకూలంగా లేకపోవడంతో ధనపరంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఎదగడానికి ఒక చిన్న అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. దానిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ రాశివారు అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు ఎలాంటి విషయాల్లో కూడా నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితేనే మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి వార్త అనేది వింటారు. దానిని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుతం జరగబోయే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఇప్పటికే మీకు గ్రహాలు ఎక్కువ శాతం అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతుంది. రాశి అయిన శనీశ్వరుడు వక్రీకరించడం వలన మీరు కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఏలినాటి శని తొలగిపోయింది, కానీ కొన్ని విషయాలలో శనీశ్వరుడు మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. శుక్రుడు మీకు అనుకూలంగా లేకపోవడంతో వివాహ సంబంధాలకు చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా తగ్గుతుంది. ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, అలాగే వ్యాపారంలో భాగస్వాముల మధ్య కూడా కాస్త నమ్మకం అనేది తగ్గవచ్చు. వివాహ సంబంధాలలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు తగిన జోడీ దొరకకపోవడం అనేది జరుగుతుంది. లేదా వివాహ సంబంధాలు ఆలస్యంగా రావడం, వచ్చినా కూడా నచ్చకపోవడం, అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు మీకు అనుకూలంగా లేకపోవడంతో ప్రేమ అనే బంధంలో కాస్త దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే మీ మధ్యలో వివాదాలు వచ్చే
అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా తక్కువ అవుతుంది. ఆర్థికంగా నష్టాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమలో సహనం అనేది కాస్త తగ్గవచ్చు. కాబట్టి ప్రేమలో ఉన్నవారు కాస్త దూరంగా కొన్ని రోజులు ఉండడం మంచిది, లేదా మీరు తక్కువ మీట్ అవ్వడం కూడా మరింత మంచిది. ఎందుకంటే అనవసరంగా వాదనాలు పెట్టుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది తగ్గుతుంది. సమయాన్ని కేటాయించడం తగ్గించడం వలన మీరు ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించినట్లయితే ప్రేమలో కూడా కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది అనేది తగ్గుతుంది. శుక్రుడి ప్రభావం మీకు అనుకూలంగా వచ్చే వరకు కాస్త సహనంతో ఉండాలి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక అదృష్టం అనేది ఈ రాశి వారికి వస్తుంది. అది ఏ విధంగా అంటే నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం, ఉద్యోగంలో చిన్న మార్పు వస్తుంది. ఆ మార్పు మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు ఒక పెద్ద శుభవార్త కూడా వింటారు. మీకు తగిన ఉద్యోగం దొరకడం అనేది వస్తుంది. అలాగే మీరు చేసే ఉద్యోగంలో శ్రద్ధ పెట్టినట్లయితే కొన్ని రోజుల పాటు మీకు సహనంతో ఉన్నట్లయితే మీకు మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే మీకు తగిన పని మీకు అప్పగిస్తారు. ఇలా చేయడం వలన మీ మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. నాకు తగిన ఉద్యోగం నేను చేస్తున్నాను అని కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిరుద్యోగులకు మాత్రం చాలా సంతోషాన్నిచ్చే శుభవార్త వింటారు. మీరు చేసే పనుల్లో ఎంత శ్రద్ధ పెట్టినా కూడా కాస్త నష్టం అనేది కలగకపోయినా లాభాలు మాత్రం తక్కువగా వస్తాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఈ సమయాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే మరో కొన్ని రోజుల తర్వాత అది మీకు అంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కష్టే ఫలి అంటారు కదా. ఇప్పుడు మీరు ఒక జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకున్నట్లయితే మీ పోటీతత్వం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇలాంటి గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా మీ పట్టుదలతో ముందుకు వెళ్తారు. కాబట్టి మీకు విద్యార్థులకు విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆత్మధైర్యంతో ముందడుగు వేస్తేనే ఏ విషయంలోనైనా విజయం సాధిస్తారు. కాబట్టి విద్యార్థులు ముందుకు వెళ్ళడం, పట్టుదలతో వెళ్ళడం వలన మీకు చాలా సంతోషంగా అనేది ఉంటుంది. అలాగే ఇదే సమయంలో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. కొన్ని రోజుల పాటు మీకు కష్టం తప్పదు, కానీ దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఈ విషయంలో సంతోషం అనేది పెరగవచ్చు. పట్టుదలతో ఉన్నట్లయితే ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఖచ్చితంగా ముందు రోజుల్లో వస్తాయి. కుంభరాశి వారు ఈ జూలై నెల పూర్తయ్యే వరకు మీకు కష్టాలు తప్పవు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వస్తుంది, కానీ మీరు అనుకున్నవి జీవితంలో స్థిరపడాలని అనుకునే దానిలో ఖచ్చితంగా కష్టం అనేది తప్పదు. ఆ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.